నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గడిచిన వారం రోజులుగా ఇదే చర్చ. రా ఎన్టీఆర్ సంస్థకు తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎక్కడికి వెళ్లటం లేదంటూ తారక్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. స్వయంగా జూనియర్ ఎన్టీఆరే వద్దు అని వారించినా సరే వినకుండా తారక్ కు ఒక ఊహించని బహుమతి ఇవ్వబోతున్నామంటూ రా ఎన్టీఆర్ సంస్థ ఇవాళ తిరుపతిలో సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే కార్యక్రమం నిర్వహించే ఏరియాకి పోలీసులు భారీగా చేరుకున్నారు. అంటే సభకు అనుమతించారా లేదా మరింకెవరైనా గెస్ట్ రాబోతున్నారా అంటూ ఉత్కంఠ నెలకొంది. అభిమానులు సినిమాకే పరిమితం కాదు, సమాజానికి సేవ చేయడం కూడా అంటుంది రా ఎన్టీఆర్ సంస్థ. జూనియర్ ఎన్టీఆర్ పేరిట 100 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రజాసేవకు శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు. ఊరు వాడ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమ విధి విధానాలను, రూట్ మ్యాప్ ను జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అభిమాని సాయి రూప్ ఈ మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం తమ గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ఫ్యాన్స్ ఇలాంటి భారీ ప్రకటనలు చేయవద్దని తారక్ అంతర్గతంగా వారించినట్లు టాక్ నడుస్తుంది. అయినప్పటికీ రా ఎన్టీఆర్ సంస్థ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తారక్ వద్దన్నా వినకుండా ఆయనకు మేము ఇచ్చే గిఫ్ట్ ఇది, మా దేవుడి పేరిట సమాజానికి మేలు చేస్తామంటూ అభిమానులు తెగించి ముందుకు రావడం వెనుక భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమాకి ఎలా అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని 2 భాగాలు ఉంటాయో, ఊరు వాడ కార్యక్రమానికి 3 అడుగులు ఉంటాయి. వాటిల్ని మేము కల్పిస్తాం. ఒక వ్యక్తిగా అవ్వంది వ్యవస్థకు అవుతుందని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ 3 అడుగుల కలయికే ఊరువాడ కార్యక్రమం. ఇది దశల వారీగా జరుగుతుంది. ముందుగా ట్రయల్ ఫేజ్ అనే పేరుతో అతి త్వరలో కొన్ని ఊర్లు మొదలు పెట్టుకుంటూ వెళ్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఒక ఊరు నుండి ఈ కార్యక్రమం అతి త్వరలో మొదలవుతుంది. ఇంకా దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మన మీడియా మిత్రులతో మనం కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్. 100 కోట్ల రూపాయల ప్రజాసేవ అంటే అది చిన్న విషయం కాదు. ఇంతటి భారీ కార్యక్రమం తెరపైకి వచ్చాక జూనియర్ ఎన్టీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ సేవా కార్యక్రమాలను ఆయన స్వాగతిస్తారా లేక తన ప్రమేయం లేదని సున్నితంగా తప్పుకుంటారా అనేది వేచి చూడాలి. మరోవైపు తిరుపతి వేదికగా ఇంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆర్గనైజ్ అవుతుండటంతో అటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటు ప్రభుత్వం కూడా ఈ కదలికలపై నిఘా ఉంచినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మౌనంగా ఉంటుందా లేక లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.